తస్మత్ జాగ్రత్త. భూములు ఉన్నాయని మనమే సాగిస్తున్నామని అనేక మంది భద్రత విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. తల్లిదండ్రుల నుంచి వంశపారంపర్యంగా వచ్చిన భూములు కూడా రెవెన్యూ శాఖ చేతులు మార్చడం కలహాలు రేపుతుంది. రెవెన్యూ శాఖ ఒక భూమికి 2-3 పాస్ పుస్తకాలు ఇచ్చిన సంఘటనలో కోకోలు చూసాం. ఒకరి భూమిని ఇంకొకరికి ఆన్లైన్ చేయటం, తక్కువ భూమిని ఎక్కువగా ఆన్లైన్ చేయటం, ఎక్కువ భూమి తక్కువ ఆన్లైన్ చేయటం, ఇలాంటి సంఘటనలు రెవెన్యూ శాఖలో నిత్యం బయటకు వస్తూనే ఉన్నాయి. ఇదే విధంగా మహబూబ్నగర్ జిల్లాలో ఓ కుటుంబం వంశం పారంపర్యంగా ఉన్న భూమిని తల్లిదండ్రులు చనిపోవడంతో తహసీల్దార్ జ్యోతి వేరే వారికి ఆన్లైన్ చేయడంతో ఆ కుటుంబం ఈరోజు రోడ్డున పడి న్యాయం కోసం పోరాటం చేస్తుంది. ఇలాంటి ఘటనలు జరగకముందే తమ భూముల్ని ముందుగానే రక్షణ కల్పించుకోవాల్సిన బాధ్యత ఉంది. తస్మాత్ జాగ్రత్త. మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర మండలంలోని బూసువాయపల్లి గ్రామానికి చెందిన ఎల్లప్ప గత సంవత్సరం అనారోగ్యంతో మరణించాడు. ఎల్లప్ప పేరున ఉన్న 9 కుంట్ల భూమిని గుట్టు చప్పుడు కాకుండా తహసీల్దార్ జ్యోతి ముతిరి బంధువులు శేఖర్కు గత 2 నెలల క్రితం పట్టా చేసింది. ఎల్లప్ప కుమారుడు తన తండ్రి పేరున ఉన్న భూమిని తన పేరు మార్చుకునేందుకు రెవెన్యూ శాఖకు వెళ్ళగా వాళ్ళు ఆ భూమి తన తండ్రి పేరు లేదని చెప్పారు. ఎల్లప్ప కుమారుడు విక్రమ్ న్యాయం కోసం పోరాటం చేస్తున్నాడు. రెవెన్యూ శాఖ ఎల్లప్ప పేరున పాస్ పుస్తకం ఉన్నప్పటికీ రాజకీయంగా కాసులు కక్కుతబడి భూమిని తారుమారు చేసినట్లు ఎల్లప్ప కుమారుడు విక్రమ్ ఆరోపిస్తున్నారు. ప్రజా టీవీ, ప్రజాపక్షం, ప్రజల కోసం. మీ సమస్యను ప్రజా టీవీకి తెలపండి. ఆ సమస్య పరిష్కారానికి ప్రజా టీవీ కృషి చేస్తుంది.